గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సాయి భక్తి బృందం ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల అధ్యక్షతన సుమారు 100 మంది 2 బస్సుల్లో కోరుకొండ మండలం బూరుగుపూడిలో గల ద్వారక షిరిడి సాయి మందిరానికి వెళ్లడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు మాట్లాడుతూ కాకినాడ సాయి భక్తి బృందం ఆధ్వర్యంలో సుమారు 100 మంది భక్తులు మా గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు దంపతుల ఆశీస్సులతో ప్రతి ఏటా గత 20 సంవత్సరాలుగా కాకినాడ నుంచి బూరుగుపూడి ద్వారకా షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వచ్చేటప్పుడు పెద్దాపురంలో గల మరిడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సాయి భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్ అండి. గురుదేవులు ఆదిపూడి మోహన్ రావు మహారాజ్కి జై. గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు గారికి జై. గురు పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులు లక్ష్మీ రామారావు గారికి కాకినాడ సాయి భక్తి బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మా గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు అనే భావన గురువుగారి ద్వారా అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళే గురువు. ఈ గురువు ద్వారానే జ్ఞానాన్ని సంపాదించాలి. మా గురువుగారు మాకు జ్ఞానాన్ని ఇస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. ఆయనకి మా గురు పౌర్ణమి సందర్భంగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ కాకినాడ నుండి 2 బస్సులు మా గురువుగారు ఆశీర్వచనలు తీసుకోవడానికి 2 బస్సులు బయలుదేరి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. బూరుగుపూడి ద్వారకా షిరిడి కోరుకొండ మండలం సాయిబాబా ఆశ్రమం అండి మా గురువుగారిది. కాకినాడ నుండి 2 బస్సులు వేసుకొని మా గురువుగారి ఆశీర్వచనలు తీసుకోవడానికి కాకినాడ నుండి బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణానికి ఇదే విధంగా బయలుదేరుతున్నాం అండి. సుమారు 2 బస్సుల్లో జనాలు 100 మంది వెళ్తున్నామండి. అలాగ వచ్చేటప్పుడు పెద్దాపురం మరిడమ్మ తల్లిని కూడా దర్శించుకొని వస్తామండి. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను.